నమస్తే. మీ పేరేంటన్నా? నా పేరు శ్రీకాంత్ అండి. మా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల. అన్న మీకు ఎట్లా అనిపిస్తుంది 60 డేస్ తర్వాత టీఆర్ఎస్ భవన్కి బీఆర్ఎస్ భవన్కి కేసీఆర్ రాబోతున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? పాత సీఎం పాత కేసీఆర్నే చూడబోతున్నామా? ఒకటి కేసీఆర్ గారు కింద పడ్డారని చెప్పేసి అప్పుడు బాధ, గవర్నమెంట్ రాలేదనే బాధ, మొన్నటి వరకు బాధ ఉండే. కానీ కేసీఆర్ గారు కోలుకొని ఈరోజు మళ్ళా తిరుగుపైన సింహం మళ్ళా బాస్ ఈజ్ బ్యాక్ అనే రకంగా బాల్ని ఎట్లయితే కొడితే రివర్స్ ఎట్లా ఎంత వేగంగా వస్తే అంతే వేగంగా వచ్చినట్టు కార్యకర్తల ఉత్సాహం చూస్తే తెలిసిపోతుంది. ఈరోజు సింహం ఈ నక్కలు, జిత్త నక్కలు తర్వాత చిన్న చిన్న జంతువులు ఏవేవో ఆయన మీద మాట్లాడుతున్నాయి. ఈరోజు సింహం బయటికి వచ్చింది. ఇక ముందు అసెంబ్లీలో కానీ పబ్లిక్లో కానీ ప్రజలందరూ ఒకటే మాట్లాడుకుంటారు, సింహం వచ్చింది. ఇంకా ఏవి కూడా గుంటనక్కలు పారిపోయేదే చూసుకుంటాయి. మరీ ముఖ్యంగా ఈ 60 రోజులలో మేము గమనించింది ఏంటంటే పబ్లిక్ సపోజ్ మా ఇంటి పక్కల కానీ అందరు కానీ ఒకటే ఎదురు చూపు, ఓ3 రేపు రాలేక ఎక్కడ సిలిండర్ ఫ్రీ వస్తుంది అనేది ఎదురు చూస్తారు. మమ్మల్ని అడుగుతారు, అమ్మ మీరు ఓటేసిరుగా అడగండి నిలదీయండి అని చెప్తుంది. 2,500 ఎక్కడ పోయినా ఆయన ఆలోచిస్తుంది. 4,000 పింఛన్ ఆలోచిస్తుంది. కళ్యాణ లక్ష్మి చెక్కులు, అరే మేము పెట్టుకున్న మీరు పెట్టిన చెక్కులు వేరే ఆయన వచ్చి ఎమ్మెల్యే ఇస్తున్నాడు, మరి తులం బంగారం ఇస్తామని అడిగేటోళ్ళు కూడా అడిగినారు. మేము చెప్పినాం, మీకు ఎవరైతే చెక్ ఇస్తున్నారో చెక్కుతో పాటు తులం బంగారం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇస్తారా, ఏమి ఇస్తారా అడగమని చెప్పిన చాలామంది కూడా నిలదీశారు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దోకా ప్రభుత్వం. గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అని చెప్పేసి అభయాసం అనే కార్డులో 5 గ్యారెంటీలని చేర్చి 6,000 కనిపించదు, సేమ్ 6 గ్యారెంటీ లేకుండా చూపించింది. మరీ ముఖ్యంగా ఈరోజు ఏ పథకాలు చేస్తున్నారు, పబ్లిక్కి పైసలు ఇచ్చే పథకాలు ఏదాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందలు తెస్తలేదు. ఖజానాకు అప్పులయ్యే పథకాలనే ముందలు తెస్తుంది తప్పితే పబ్లిక్ ఇచ్చే పైసలు 2,500 కానీ, పింఛన్ పెంచడం కానీ, కళ్యాణ లక్ష్మిది కానీ ఏది కూడా పైసలు డైరెక్ట్ పబ్లిక్ పోయి చేస్తలేదు. అంటే ఈయనే పబ్లిక్ ఈ 63 రోజులలో అర్థమైపోయింది ఇది దోకా ప్రభుత్వం. ఇంకొకటి ఏం మాట్లాడతారు అంటే ఖమ్మంలోనేమో వైనాట్ బట్టి సీఎం అంటారు, నల్గొండలోనేమో వైనాట్ కోమటిరెడ్డి సీఎం అంటారు. ఎక్కడ పోతే వీళ్ళ సీఎం సీటు వీళ్ళ చదువుకునే తప్పితే ఏదో పబ్లిక్లో మాట్లాడనికే మూతబరి చేయనికే సీఎంని అది చేస్తాం, టీఆర్ఎస్ పార్టీని అది చేస్తాం, బీఆర్ఎస్ని అది చేస్తాం, అరే నాయన చేస్తాం అనేది ఎక్కడనో సంఖ నాయకపోయారు. నీవెందుకు గోక్కుంటున్నావు కేసీఆర్ తోటి? కేసీఆర్ వ్యూహాత్మకంగా ఆయన సైలెంట్ ఉన్నాడంటే ఒక తుఫాను సునామీ వచ్చినట్టే. దయచేసి గెలుకోకూడదు. కార్యకర్తలను కూడా మా కేసీఆర్ గారు మాకు న్యాయంగా అహింసావాదం నేర్పిన తప్పితే హింసావాదం నేర్పలేదు. ఒకవేళ హింసావాదమే కేసీఆర్ అనుకుంటే నీవు ప్రగతి భవన్ కాదు, నీ జూబ్లీస్ నుండే నీ ఇల్లు ఏవి కూడా ఈ కార్యకర్తలను ఆపవు, నీ సీటు కూడా నీకు ఉండదు.